श्रीमात्रे नमः। अस्मद्गुरुभ्यो नमः। जय वासवी। ओम श्री स्वामिये शरणमయ్యప్ప। మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అయ్యప్ప స్వామి దీక్ష పరులు ఎవరైతే ఉంటారో వారు ఎంతో విశేషంగా మండల దీక్షగా అర్ధమండల దీక్షగా మాలా ధారణ చేయటం, నియమనిష్టలతో స్వామి ఆరాధన, అర్చనాది కైంకర్యము, స్వామి సంకీర్తన, భజన, అభిషేక, అన్నదాన, హడిపూజ మొదలగు ఇత్యాది కార్యక్రమాలు, శోభయాత్రలు విశేషంగా చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి స్వయంవ్యక్తంగా అవతరించారని శబరిమల క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు అందరూ. అక్కడ దీక్ష విరమణ, ఇరుముడి సమర్పణ కైంకర్యాలు చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారు కేరళ ప్రాంతం దాకా ఉన్నారు కాబట్టి అక్కడ దాకా వెళ్ళలేని భక్తుల కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర శబరిమలైగా ఖ్యాతికాంచిన కత్తిపూడి ప్రాంతం దగ్గరలో ఉన్న 18 కొండల మధ్యలో స్వామి జ్యోతి స్వరూపంగా స్వామి వెలవటం జరిగింది. అక్కడ స్వామివారి జ్యోతి రూప దర్శనం అవ్వటం వలన విశేషంగా అక్కడ స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క పంచధాతుమూర్తిని ప్రతిష్టాపన, విశేషమైన అర్చనాది కైంకర్యాలు చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా ఆ ఆంధ్ర శబరిమల ప్రాంతానికి వచ్చిన భక్తులకు అన్నదానమును ఏర్పాటు చేయాలని సంకల్పంతో చైర్మన్ గారైన శ్రీనివాస్ గారు ఎంతో విశేషంగా చేస్తున్నారు. అలాగే స్వామి యొక్క కృప వలన విశేషంగా ఆ క్షేత్రంలో అనేకమైన ఆలయ నిర్మాణాలు, అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అలాగే స్వామివారి యొక్క శరణఘోష నామాల్లో చెప్పేటప్పుడు అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని చెప్తూ ఉంటాము. అన్నదాన ప్రభువే అంటే అన్నమును ప్రసాదించేవాడు కూడా అయ్యప్ప స్వామి వారే. అటువంటి అయ్యప్ప స్వామి వారికి అన్నమునకు ఎంతో విశేషమైన విషయం ఉన్నది. ఆ విశేషమైన శక్తి మనందరికి ప్రసాదించాలి. అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని ఈ ఆంధ్ర శబరిమలలో అన్నదానమునకు ఎవరైతే ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తారో వారికి విశేషంగా శ్రీ అయ్యప్ప స్వామి వారికి, శ్రీ స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూర్తికి విశేష అర్చనాది కైంకర్యాలు చేసిన పవిత్రమైన తులసిమాలను వారందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఎంతో శ్రద్ధాభక్తులతో, ఎంతో చక్కగా భక్తితో అందరూ కూడా ఆ క్షేత్రానికి వచ్చి సందర్శిస్తారు. ఆ క్షేత్రానికి వచ్చి సందర్శించినాక మనకు ఏదో ఒక జ్ఞాపిక ఉండాలన్నమాట.